ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగలు. సుమారు 14 లక్షల రూపాయల విలువైన 29 బైక్లు స్వాధీనం. వివరాలను వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్. ఈ నెల 29న ఈతకోటలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీసీల బహిరంగ సభ విజయవంతం చేయాలని వేదిక జాతీయ అధ్యక్షులు వీరపల్లి శ్రీనివాస్ పిలుపు. గోదావరి మాత పవిత్రతను తెలిపేందుకు చేపట్టిన నాసిక్ నుండి మహారాజులు యాత్ర. పిఠాపురానికి చేరుకున్న సుమారు 500 మంది స్వామీజీ మహారాజులు. అంగన్వాడీల వేతనాలు పెంచాల్సిందే. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా. అంతర్రాష్ట్ర దొంగలను జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 14 లక్షల రూపాయల 50,000 రూపాయల విలువైన 29 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాలలో ఇటీవల మోటార్ సైకిళ్ల దొంగతనాలు కేసులు నమోదయ్యాయని, వాటిపై నిఘా పెట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డీఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, 1 టౌన్ సిఐ నాగదుర్గారావు, క్రైమ్ ఎస్ఐ వినయ్ ప్రతాప్, 1 టౌన్ ఎస్ఐ స్వామినాయుడు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ సబ్ డివిజన్లో 2 వీలర్ దొంగతనాలకి పాల్పడుతున్న ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిల దగ్గర 29 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. వీటిలో మెయిన్గా హీరో గ్లామరు, ప్యాషన్, ఈ హీరో కంపెనీ బైక్స్ ఎక్కువ ఉన్నాయి. అది హ్యాండిల్ బ్రేక్ చేయడం కొంత ఈజీగా ఉందని వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ 3 ముద్దాయిలు ఎవరికైతే బైక్స్ అమ్మారో వాళ్ళని కూడా ఒక 4 రిసీవర్లను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ 29 బైక్స్ తాలూకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేశాము. వెంటనే వాళ్ళందరికీ వాళ్ళ బైక్స్ రిటర్న్ చేసేలాగా వీళ్ళు టేక్ స్టెప్స్. ఈ బైక్స్ మెజారిటీ పోయినవన్నీ జీజీహెచ్ దగ్గర వాళ్ళు ఎక్కడ సూపర్విజన్ లేని చోట పార్కింగ్ చేసిన దగ్గరకు వచ్చి వాళ్ళు ఫాల్స్కి యూజ్ చేసి లేదా హ్యాండిల్ బ్రేక్ చేసి ఈ దొంగతనాలకు పాల్పడటం జరుగుతుంది. ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ అవర్ రిక్వెస్ట్ ఇస్ దట్ చిన్న జీపీఎస్ డివైస్ ఒకటి వస్తుందండి, 600 రూపీస్ది. మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఏం డివైస్ అనేది. ఆ డివైస్ బైక్ బ్యాటరీ దగ్గర పెట్టుకొని సేఫ్ జోన్ అని ఒక 100 మీటర్స్ మార్క్ చేసుకుంటే అది దాటితే మీకు అలర్ట్ వస్తుంది, మీ బండి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని. సో 100 మీటర్లే కాబట్టి బైక్ ఒకవేళ ఎవరైనా మూవ్ చేసినా కూడా వెంటనే పట్టుకోగలుగుతారు. సో దయచేసి అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోండి. ఈ ఫాల్స్ కీలు తయారు చేసుకుంటున్నారు, అట్లనే హ్యాండిల్ లాక్లు బ్రేక్ చేస్తున్నారు. కాబట్టి ఈ అడిషనల్గా ఈ జీపీఎస్ లాంటి అదర్ సెక్యూరిటీ మెజర్స్ కనుక తీసుకుంటే ఇట్లాంటి దొంగతనాలని అరికట్టడం మరింత ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.
బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన రావులపాలెం ఈతకోట గ్రామంలో నిర్వహించే బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ అచ్యుతాపురంలో గల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు నివాసంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా ధమాషా ప్రకారం 52% రిజర్వేషన్లు అమలు చేయాలని, 52% రిజర్వేషన్లను పెంచి ఏబీసీడీలుగా వర్గీకరించాలని, జనగణనలో సమగ్ర కులగణన చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని కోరారు. మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. యనమదల రవి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, మట్టపతి సూర్యచంద్రరావు, యనమదల రవి, 93 బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు, రాయుడు సుధాకర్ రావు, పంపన రామకృష్ణ, బీసీ చైతన్య వేదిక నాయకులు పెంకె రాజు, పెంకె శివ, పెంకె వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రకారం మా బీసీ వర్గాలన్నీ కూడా నష్టపోతున్నాం కనుక దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని జనగణనలు సమగ్ర కులగణన జరిగిన తర్వాత ఆ జనాభా ప్రాతిపదికన మాకు 52% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని ఒక ప్రకటన కూడా చేశారు. అది మేనిఫెస్టోలో కూడా బీసీలకు రక్షణ చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఇంతకాలం అయినప్పుడు కూడా ఆ ఊసే ఎక్కడ పలకనటువంటి పరిస్థితి ఉంది. కనుక బీసీలకు రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని మా బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు కూడా సబ్ కోటా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీసీ ప్రధానమంత్రి చెప్పుకుంటేనే మన నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కలిపి 85% ఉంటే కేవలం 15% మాత్రమే అగ్రవర్ణాల వారు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. 85% ఉన్న వాళ్ళకి 50% రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంటే బీసీలు 52% ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్లో 27%, ఈ స్టేట్ గవర్నమెంట్లో 25% మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ 15% ఉన్న ఓసీలకు కేవలం 15%లో 3-4% మాత్రమే పేదలు ఉంటారు. అన్ని రంగాల్లో కూడా అగ్రవర్ణాల వారు అభివృద్ధి చెందుతున్నారు. కానీ 15% ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ముసుగులో 10% రిజర్వేషన్ కల్పించడం వల్ల ప్రధానంగా మా బీసీ వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళ తామాసా ప్రకారం వాళ్ళు పొందుతున్నారు. కానీ మేము 52% నుండి 55% ఉన్న బీసీలకు మాత్రం 27%, 25% కల్పించడం వల్ల ప్రధానంగా మేమే ఎక్కువ నష్టపోతున్నాం. కనుక మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ నర్సన్ నగర్లోని రాయుడు నాగేశ్వరరావు గారి నివాసంలో జాతీయ అధ్యక్షులు బీసీ చైతన్య జాతీయ అధ్యక్షులు వేదిక అధ్యక్షులు శ్రీనివాసరావు గారు అధ్యక్షన జరగడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు 28వ తారీఖులో ఈతకోటలో రావులపాలెం దగ్గర ఈతకోటలో జరిగే బహిరంగ సభ కోసమని జిల్లా నుంచి మన బీసీ నాయకులు, బీసీ ప్రజలు అందరికీ ఈ సభ ద్వారా మేము పిలిపివ్వడం జరుగుతుంది. లక్షలాదిగా ప్రజలు, నాయకులు పాల్గొని ఈ సభని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వీరవల్లి శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. బీసీ చైతన్య వేదిక మరి జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలా ముందు కూడా నాయకులు ఉండిపోయారు, వారందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మరి 28వ తారీఖుని మన రావులపాలెంలో జరిగే ఈ బీసీ చైతన్య వేదిక బహిరంగ సభకి మరి సమాయత్వం కోసం మరి అందరూ నాయకులందరూ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. మరి నా వంతుగా నేను ఒక 100 మందిని మరి ఈతకోట తీసుకెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 60% దాటుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాలే భయపడి
వాటిని ఈ బీజేపీ అని చెప్పి ఒక మాట, మళ్ళీ కాంగ్రెస్ ఒక మాట, వీళ్ళు ఆడుకుంటున్నారు బీసీలు అందరితో. ఇదే ఓసీలతో ఆడుకుంటే వాళ్ళు 24 గంటల్లో సమాధానం చెప్పేస్తారు. వాళ్ళు ధర్నాలు చేసో, లేకపోతే రాస్తారోకోలు చేసో, లేకపోతే ట్రైన్ లాంటివి చేసో. మరి మా బీసీలు నమ్ముతాం ప్రతి ప్రభుత్వాన్ని, ప్రతి ప్రభుత్వంలో ఎవరనేది కాదు, ప్రభుత్వాలు నమ్ముతాం. మాకు ఏదో చేస్తారు, ఇంతమంది పేదలు ఉన్నాం కాదు. కానీ ఇప్పుడు వచ్చే ఈ ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వంలో బీసీ లోన్లు అన్నారు, సబ్సిడీ లోన్లు అన్నారు, అప్లికేషన్లు పెట్టుకోమన్నారు, అందరూ పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకుంటారండి బీసీ లోన్లు, సబ్సిడీ లోన్లు? పేదలు పెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చా దాన్ని ఊసలేదు. మరి ఆటో వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు, డోక్రా మహిళలకు డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే రైతులకు ఇస్తున్నారు. మరి బీసీలో ఉన్న లేని వాళ్ళకి సబ్సిడీ లోన్ ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు లేకపోతే మీరు చెప్పకూడదు, ప్రమాణకాలు చేయకూడదు, బీసీలు మోసం చేయకూడదు. కాబట్టి ఈ వేదిక ఇది ఒక్కరిదే కాదు, మా అందరిదిని. ఇక్కడ అన్ని బీసీ సంఘాలు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీళ్ళందరి తరఫున నేను కూడా డిమాండ్ చేస్తున్నా 93 బీసీ కుల ఐక్యవేదిక. ఇది త్వరలో మీరు నిర్ణయాలు తీసుకొని మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ కూడా మీరు వెంటనే అమలు చేయకపోతే ఇంకా ఎలక్షన్ ఎన్నో రోజులు లేదు. ఇప్పుడు ఇంకా స్థానిక ఎలక్షన్లు అంటున్నారు, అసలు అసెంబ్లీ ఎలక్షన్ 2 ఏళ్ళు వచ్చేస్తాయి. ఈ 2 ఏళ్ళలో ఎంతమందికి మీరు సేవలు చేస్తారు? అంటే మోసం చేయడమా? అందుకనే ఈ సంఘాలన్నీ కూడా ఎక్కువయ్యి ఇవన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఒక పార్టీని, ఏదో ఒక పార్టీ, మా బీసీల పార్టీ లేదా ఏదో ఒక పార్టీనో నమ్ముకొని ముందుకు వెళ్ళి రేపు పొద్దున్న మిమ్మల్ని అందరూ ఓడిస్తామని చెప్పి సభగా ఈ మీడియా ద్వారా తెలియదు. గోదావరి మాత పవిత్రతను, విశిష్టతను దేశ ప్రజలకు తెలియజెప్పేందుకు నాసిక్ నుంచి చేపట్టిన యాత్రలో భాగంగా 500 మంది స్వామీజీ మహారాజులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పీఠాపురానికి విచ్చేశారు. వారంతా పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ స్వామీజీ మహారాజులను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. క్షేత్రంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని, రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామీజీ మహారాజులను ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఆలయ పండితులు వింజమూరి సుబ్రహ్మణ్యం స్వామీజీలకు క్షేత్ర మహత్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మహారాజులు మీడియాతో మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ పరిరక్షణ, హిందువుల ఐక్యత కోసం, అలాగే ప్రతి ఒక్కరూ గోదావరి నదీమాతను పరిశుభ్రంగా ఉంచాలని దేశ ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ యాత్ర ముఖ్యోద్దేశమని చెప్పారు. యానం చేరుకుని అక్కడి నుంచి సముద్ర మార్గంలో తిరిగి నాసిక్ చేరుకున్నట్లు వారు తెలిపారు. కాగా వీరిని చూసేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఉత్తర భారత్ లో నర్మదా ప్రదక్షిణ ఎంత ముఖ్యమో మన గోదావరి కూడా అంత ముఖ్యమే అని మన భారతదేశంలో ఉన్న సాధు సంధులు అందరు వచ్చి ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుంది. ఎందుకు అని అంటే మనదిక్కడ రోజు రోజుకు హిందూ ధర్మం నశిస్తుంది. దీన్ని జాగృతం చేయడానికి సాధు సంతులు ఒక్కటయ్యి వీళ్ళందరూ కలిసి మన భారతదేశంలో ఉన్న మొత్తం అందరికీ గోదావరి అంటే ఏందో తెలియాలని మన గోదావరి ప్రదక్షిణ చేసి మన భక్తులందరికీ సాధు సంతుల ఆశీర్వాదం ఉండాలని రాజేందర్ మహారాజ్ సంకల్పం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఉన్న సాధు సంతులందరినీ తీసుకొని తన ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుండ్రు. మనము ఈ సాధు సంతుల ఆశీర్వాదం తీసుకొని మన 2 రాష్ట్రాల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు వాళ్ళ పాదధూళ్ళతోటి పవిత్రం అవుతారనే ఉద్దేశంతో మీ అందరికి ఆ గోదావరి మయ్య ఆశీర్వాదం ఉండాలని. స్వామీజీ సంకల్పమే ఒక 650 మంది మహాపుణ్య పురుషులు వచ్చారు వాస్తవంగా. దాని తర్వాత సేవాదారులు వచ్చారు. అందరూ కూడా సుమారుగా కనివిని వెరిగిన మహాత్ములు అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. చాలా ప్రాముఖ్యమైన పీఠాపురం దర్శనంకు మేము మహాభాగ్యంగా దోచుకుంటున్నాం. పీఠాపురం మహాతల్లి అవధూత దత్తుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ యాత్ర ఎక్కడ మొదలైంది? ఇది నాసిక్ లో మొదలైంది. నాసిక్ త్రయంబకేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్ లో మొదలైంది. మళ్ళీ నాసిక్ త్రయంబకేశ్వర్ లో ముగింపు అయిపోతుంది. యానంకి వచ్చి యానం నుంచి సముద్రం యానం దాకా వచ్చేసినాం. ఇప్పుడు పడవాల నుంచి ప్రయాణం చేసి ఆ పక్క పోయి అక్కడ నుంచి నాసిక్ లో ముగింపు అయిపోయింది. శ్రీరామచంద్రుడే చేశాడు, మహానుభావులే చేశారు, నవనాథులు, మచ్చందరు, గోరఖనాథ్ మహానుభావులు చేశారు. కాబట్టి అలాంటి సత్యపురుషులు చేశారు కాబట్టి మనం కూడా చేయాలని ఒక తపనతోని అదంతా కాకుండా మేము కూడా ఈ స్వామీజీ మేము ఒక నడుచుకుంటూ చేసిన 108 రోజులు ఇంత బోధలో 10 సంవత్సరాల కింద. ఇప్పుడు మల్కపేట స్వామీజీ అందరం వెహికల్ చేద్దాం, ఈ చైతన్యం ముందరికి కొంట పోదాం. మహాత్ములకు ఒక్కరికి ఇద్దరికి నడుచుడు కాదని
ఈ వెహికల్ లో రావడం జరిగింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేష్బాబ్జీ, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, తక్షణం ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మారుస్తూ ఆదేశాలు మాత్రమే ఇచ్చారని, మెయిన్ సెంటర్ అంగన్వాడీ వేతనాలు తక్షణం మినీలకు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, మలక రమణ అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు విజయ రాజేశ్వరి, ఎస్తేర్ రాణి, టిఎల్ పద్మ, పి వీరవేణి, పి వీరమణి, తులసీదేవి, జి బుల్లెమ్మ, అల్లాడి లక్ష్మి, కె సునీత, పి సుజాత, టి నాగమణి, ఏ మంగాదేవి, జిల్లా కోశాధికారి ఆర్ రామలక్ష్మి, ధనలక్ష్మి, సిహెచ్ రత్నం, రాణి, విజయశాంతి, జ్యోతి, రమణమ్మ, చామంతి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ కి రావాలంటే పిల్లల్ని కాన్వెంట్ పంపించుకోవడానికి మోజు చూపుతారు కానీ తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్ కి పంపించడానికి మోజు చూపట్లేదు. ఎందుకంటే అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందనమని ఎలిమెంటరీ స్కూల్ కి ఏమాత్రం పెట్టారో అదే విధంగా అంగన్వాడీ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేసి కాన్వెంట్లకు పర్మిషన్ లేకుండా రద్దు చేసి అంగన్వాడీ సెంటర్లకే ఒక జీవో ఇచ్చి అంగన్వాడీ సెంటర్లు పంపిస్తే బాగుంటాయి, మెరుగుపడతాయి. అంగన్వాడీ సెంటర్లు ఇచ్చే ఫుడ్ కూడా నాణ్యత లేకుండా ఇస్తున్నారు. మెనూ ఛార్జీలు పెంచాలా, నాణ్యత పెంచాలా, మరి ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లకి కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. కొన్ని సెంటర్లో కనీస సౌకర్యాలు కల్పించాలా. ఈ ప్రభుత్వం సంవత్సరాలు అయినప్పుడు కూడా అంగన్వాడీల పట్ల ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. వెంటనే తక్షణమే మాకు 5G సెల్ ఇస్తున్నారు ఇప్పుడు, కానీ యాప్లు పనిభారం ఎక్కువ అయిపోయింది. చాలా యాప్లు పెట్టారండి. ఆ యాప్లన్నీ కలిపి ఒకే యాప్గా తీసుకొచ్చి మాకు సెల్ అందియాలి. తర్వాత మాకు 164 పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు, బకాయి పోస్టులు ఉన్నాయండి. ఆ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేని పక్షంగా ఇది మేము సూచాయిగా చేస్తున్నాం. ఈ రోజు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మెడికల్ కాలేజీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం అంతా బోగస్ అని, జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు బోగస్ ఉద్యమం చేయడం సిగ్గుచేటు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కోటి సంతకాల ఉద్యమాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఎండగట్టారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన పిఠాపురం ఎమ్మెల్యేను, కాకినాడ ఎంపీని కూడా తీవ్రంగా ఎండగట్టారు. ఈ సమావేశంలో టీడీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండేపూడి ప్రకాష్, సోము సత్యబాబు, గాది రాజబాబు, సకుమళ్ల గంగాధర్, బర్లా అప్పారావు, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కొరుప్రోలు శ్రీను, కోళ్ల బంగారుబాబు, మొల్లి నాగమరెడ్డి రాజు, పుణ్యమంతుల మూర్తి, సురవరపు సుబ్బారావు, పున్నాడు గంగా భవాని, రాయవరపు తిరుమలరావు, కంచుమర్తి శ్రీనివాస్, గొర్ల వెంకటరమణ, మస్కపల్లి రాజా, గొర్లె నాగార్జున, రెడ్డెం రాజు, నూతాటి ప్రకాష్, గౌతి చక్రం, వరదా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఏమి లేకుండా నేను ఇచ్చేసాను, ప్రైవేట్కి ఇచ్చేసారు. ఎవరు రాశారు? సుబ్బారెడ్డికి రాశారా, లేకపోతే సజ్జన రామకృష్ణారెడ్డికి రాశారా? ఎవరికి రాయలేదు. మొత్తం టోటల్గా పీపీపీ మోడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. పబ్లిక్ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగి మెడికల్ కాలేజీలకి చక్కగా పనయ్యి కాలేజీలకి ఈవేళ వీళ్ళు ప్రతిబంధకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారం చేయవలసిన అవసరం లేదు. అవసరమైతే రండి, అసెంబ్లీకి రండి, చర్చ చేయండి. ఏ విధంగా ఇచ్చారు, ఎలాగ ఇచ్చారు అడగండి. ఏమీ తెలియకుండా అసెంబ్లీకి రారు, రోడ్లంటే తిరిగితే మీరు ఇష్టం ఉన్నట్టు పేరడం కరెక్ట్ కాదు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ యొక్క రాష్ట్రాన్ని వైద్య ఆరోగ్య సంబంధించిన విషయాలన్నింటిలో ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకు మన పిఠాపురం దృష్టిలో పెట్టుకోండి. నేనున్నప్పుడు 30 బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాం 2.5 కోట్లతో. ఇప్పుడు మళ్ళీ 100 బెడ్డెడ్ హాస్పిటల్ అవుతుంది. అది ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం అంటే. ఈ మధ్య గ్యాప్లో ఏమ్మా గీతమ్మ గారు, మరి మధ్య గ్యాప్లో మీరు తేవచ్చు కదా. 5 ఏళ్ళు 2 ప్రజాప్రతినిధులు ఆడుకున్నారు. 2 ప్రజాప్రతినిధులు ఏం చేశారు? ఎక్కడో సంబంధం లేని భూములు మార్జిన్లు పెట్టుకుని సగానికి సగం స్కామ్ చేసుకుంటూ దగ్గర 60-70 కోట్ల రూపాయలు జగనన్న పట్టాల హౌసింగ్ దాంట్లో మీరు అందరూ కొట్టేశారు.
ఈవేళ అట్లకి మేము బ్రిడ్జీలు వేస్తున్నాం. దారి లేని దగ్గరేమో రూపాయికి రూపాయి కమిషన్లు కొట్టేశారు ఇద్దరు ప్రజాప్రతినిధులు, దానికి బ్రిడ్జీలు వేస్తున్నాం. ఒకసారి అర్థం చేసుకోవాలి. కొమరగిరి లేఅవుట్ పెద్ద స్కామ్, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. దాని మీద కూడా ఎంక్వైరీ అవ్వాలి. అన్ని చెరువులు తాడి చెట్టు లోతు తవ్వేశారు, సర్వనాశనం చేశారు. ఇప్పుడు చెరువులన్నీ కూడా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అప్పుడు ఎంత క్వాంటిటీ తీసారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. ఈ విధంగా పరిపాలించారు. అందరూ నవ్వుకుంటున్నారు. మీరు మెడికల్ కాలేజీలు వద్దంటే క్లియర్గా చెప్పండి, వద్దా కాలేజీలు చెప్పండి. చెప్పి దమ్మలేదు. ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కాలేజీలు ముందుకెళ్తున్నాయి. కొంత నిధుల కొరత ఉంది కాబట్టి కొంత ప్రైవేట్ నుంచి తీసుకుని ప్రభుత్వ యాజమాన్యంలో ముందుకెళ్తాయి. ప్రభుత్వ కాలేజీలు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నాయో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ 11 మెడికల్ కాలేజీలు వెళ్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూటమి ప్రభుత్వం తరఫున. అర్థం చేసుకోండి. తెలియకపోతే అసెంబ్లీలోకి వచ్చి చర్చ చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకోండి. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజా దర్బార్ను నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం జరిగిన 34వ వారం ప్రజా దర్బార్కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు. రియంబర్స్మెంట్, పింఛన్లు, తల్లికి వందనం, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం విస్తృత స్పందనను పొందుతుందన్నారు. రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు, చంద్రన్న బీమాపై వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ వారం మొత్తం 20 అర్జీలు వచ్చినట్లు, అందులో 10 అర్జీలను వెంటనే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రజాదర్లో పాల్గొన్న రాష్ట్ర సెటివల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించిందన్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అనపర్తి నియోజకవర్గం కండ్రేగుల గ్రామంకు చెందిన యువతకు ఆపరేషన్ చేయించేందుకు ఎన్ఓసీ అందించేందుకు తక్షణం కార్యాలయం సిబ్బంది తక్షణమే స్పందించి ఎల్ఓసీ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు, నాయకులు న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జీ, హరి, సిరియాల కొండబాబు, కామాడి దశరథ్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఈ అమ్మాయి 2 కిడ్నీలు ఇబ్బందికరంగా ఉన్నాయి. అయితే తల్లికి 2 అమ్మాయిలు, ఆ అమ్మాయిలు 2 కూడా కిడ్నీ పేషెంట్సే. ఒక అమ్మాయి ఆల్రెడీ మరణించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పడం జరిగింది ట్రస్ట్ హాస్పిటల్లో. అయితే ఈరోజు మన సానా సతీష్ బాబు గారి ఆఫీస్కి ఆర్థిక సహాయం కోసం ఇక్కడ రావడం జరిగింది. వారు మన ఆఫీస్ నుంచి సానుకూలంగా స్పందించి లోకేష్ గారికి అలాగే మన సానా సతీష్ బాబు గారికి కూడా ఈ విషయాన్ని తెలియజెప్పి త్వరలో సానుకూలంగా వారికి అన్ని సహాయం జరిగేటట్టు చూస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇటువంటి వారిని ఆదుకోవడంలో ఎప్పుడు సానా సతీష్ బాబు గారు ముందుంటారు. అలాగే మా అందరూ కూడా మేమంతా తోచిన సహాయం చేయడానికి మేము కూడా రెడీగా ఉంటామని చెప్పేసి వారికి ఆర్థిక భరోసాతో పాటు మేమందరూ కూడా మానసికమైన భరోసాను కూడా మేమందరూ ఇవ్వడం జరుగుతుంది. 1991 కడప జెడ్పీ స్కూల్లో మేము అందరూ కలిసి చదువుకున్నాం. అందులో మా మిత్రుడు మత్తులు వీరవల్లి సత్యనారాయణకి 2 అమ్మాయిలు జన్మించడం జరిగింది. పెద్ద అమ్మాయికి 2 ఇయర్స్ బ్యాక్ 2 కిడ్నీలు పోవడం జరిగింది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. రెండో అమ్మాయి కూడా 2 సంవత్సరాల తర్వాత 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయని తెలిసి మా బ్యాచ్ తరఫున మేమందరం కూడా నడుం కట్టి మా సానా సతీష్ బాబు గారి దగ్గర యొక్క ఆర్థిక సహాయం కోరటం, అలా డాక్టర్ గారు నులుకుతు వెంకటేశ్వరరావు గారు మా బ్యాచ్ తరఫున కూడా కొంత అమౌంట్ సేకరించడం కూడా జరిగింది. అలాగే ఇంకెవరైనా చేయటానికి ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా జోలు పట్టి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపి ఈ ప్రాణాన్ని నిలబెట్టడానికి మేము కంకణం కట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు సానా సతీష్ బాబు గారి యొక్క ఆఫీస్ నుంచి తెలియజేయడం జరుగుతుంది. కాకినాడ సినిమా రోడ్లో సంతచేరు సమీపం వద్ద ఈ నెల 9వ తేదీన జరిగిన హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐఎం సాగర్ బాబు, హెచ్సి సతీష్, పీసీజీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వేగవంతం చేయడానికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముద్దాయి యొక్క అరెస్టు కోసం కొన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది.
సదరు ఆదేశాలను అనుసరించి మేము ఈ ముద్దాయి అత్తుల రంగా గురించి గాలింపు చర్యలు చేపడుతుండగా ఇతను డైరీ ఫార్మ్ సెంటర్ ఏరియాలో ఉన్న రాజీవ్ గృహవల్ప దగ్గర అతను బావమరిది ఇంటి దగ్గర సంచరిస్తున్నాడనే ఖచ్చితమైన సమాచారం మీద నిన్న సాయంత్రం 5:45 ముద్దాయిని అతను బావమరిది ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు సమయంలో ముద్దాయి తాను జరిగిన నేరాన్ని అంగీకరించడం జరిగింది. అతని వద్ద నుంచి నేరానికి పాల్పడినందుకు ఉపయోగించినటువంటి చాకుని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అతను ముద్దాయి ధరించిన బట్టలను కూడా కేసు దర్యాప్తు నిమిత్తం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు మన గౌరవ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. చట్టాన్ని ఎవరైనా సరే చేతుల్లో తీసుకుంటే వారికి కఠినమైన చర్యలు చేపడతామని, ఎవరైనా సరే ముద్దాయిలు అనే వాళ్ళకి చట్టం పట్ల భయము అనేది ఎప్పుడు ఉండేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని, ఇమీడియట్గా సంఘటన జరిగిన 3 రోజుల్లోపే ముద్దాయిని పట్టుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భం ప్రజలకు తెలియజేసేది ఏంటంటే పోలీసు వాళ్ళకి ఎప్పుడూ కూడా సహకరించండి. ఏదన్నా సరే ఇక్కడ ఈ ముద్దాయిని ఆచూకీ అతని పేరు వివరాలు తెలియడంలో ప్రజల పాత్ర కూడా ఉంది. వెంటనే వాళ్ళు మేము ఫస్ట్ రోజు ఇన్వెస్టిగేషన్లోనే ఈ పర్సన్ ఎవరో ఏంటనేది కొంతమంది అక్కడున్న సాక్షులు వెంటనే మాకు చెప్పి సహకరించడం కూడా జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముందు కూడా 2 గొడవ సార్లు పడ్డారు. అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అతను ఆల్రెడీ అనుకున్న తర్వాత అంటే ఇందులోనే అతను ఆ టైంలో అవతల పర్సన్ కూడా ఈ ముద్దాయిని గాయపరచడం జరిగింది. కొట్టడంతో ఇతను పన్ను దిగిపోయింది లోపలికి. తర్వాత అక్కడ దెబ్బలంతో అటాక్ చేస్తే ఇతనికి ఇంజరీ అయింది. ఇతనికి ఎటువంటి పాత నేర చరిత్ర ఏమీ లేదు. ఇతను కూడా ఆటో నడుపుకుంటూ ఉంటాడు. అతను ఇదివరకు ఒక సొంత ఆటో ఉండేది. కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆటో అమ్మేసి ఇప్పుడు వేరే ఓనర్స్ దగ్గర ఆటో తీసుకుని ఆటో నడుపుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వార్తలు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. ఈ నెల 14వ తేదీన కాకినాడ నగరంలోని దంటు కళాక్షేత్రంలో కాకినాడ మ్యూజికల్ గ్రూప్ ఆధ్వర్యంలో సినీ ఆర్కెస్ట్రా పితామహుడు జీత్ మోహన్ మిత్రా లైవ్ సినీ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నట్లు కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వ్యవస్థాపకులు GSJ కుమార్ తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీ రంగంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధం నేపథ్యంలో 1996లో కాకినాడ మ్యూజికల్ గ్రూప్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి సుమారు 30 సంవత్సరాలుగా సినీ ప్రముఖులను కళాకారులతో పలు కార్యక్రమాలు నిర్వహించి వారిని ప్రోత్సహించడమే కాకుండా ఘనంగా సత్కరించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఓ మ్యూజికల్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. డిసెంబరు ఆదివారం సాయంత్రం దంటు కళాక్షేత్రంలో కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వారిచే బ్రహ్మాండమైనటువంటి సినీ సంగీత విభావరి చేయడానికి నిర్ణయం జరిగిందండి. ఈ సంస్థ కార్యదర్శి అయినటువంటి శ్రీ కుమార్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా ప్రోగ్రాం చేస్తున్నారండి. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచున్నానండి. ప్రస్తుతం ఆర్కెస్ట్రాన్ని కూడా ట్రాక్ మీద జరుగుతున్నాయండి. అందరూ కూడా ట్రాక్ని అనుసరించి ట్రాక్తో చేస్తున్న ఈ కాలంలో ఎంతో శ్రమకూర్చి ఆర్థిక భారాన్ని కూడా మోసి లైవ్ ఆర్కెస్ట్రా, ఒక కీబోర్డ్ తోటి, ఒక తబలా, గిటార్, అన్ని ఆర్కెస్ట్రా తోటి కలిపి చేసే సంస్థ, ఏకైక సంస్థ ఒక కాకినాడ మ్యూజికల్ గ్రూప్ అని అనిపిస్తోందండి. నేను ఎక్కడ చూసినా కూడా ఒక పెళ్ళిలో కానీ ఒక కార్యక్రమంలో, ఏ శుభ కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు కూడా ట్రాకే జరుగుతుందండి. ఇటువంటి ఈ ట్రాక్ యుగంలో లైవ్ చేసే సాహసం ఒక కుమార్ గారికే సాధ్యమని
ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పురప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాకినాడ మ్యూజికల్ గ్రూప్ తరపున నేను అందరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాను. క్లబ్లో నేను గౌరవంగా జిత్మోహన్ మిత్రా గారికి సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుందండి. ఇది తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులు కాబట్టి ఆయన కూడా 2023 అక్టోబర్లో ఆయన సన్మానించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇద్దరు దిగ్గజాలకు కూడా నాకు ఒకళ్ళేమో బావగారు తరపు నుంచి మా క్లాస్మేట్స్ జిత్మోహన్ మిత్రా గారు, మా బావమర్దికి రూమ్మేట్ ప్లస్ డిఎన్ఆర్ కాలేజీలో ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళిద్దరూ చదువుకోవడం, అందుకని ఇద్దరు కూడా మా బ్రదర్ లాస్ అనేది. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు ప్రోత్సాహం తర్వాత ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయండి. అలాగే జిత్మోహన్ మిత్రా గారు కూడా నేను కాకినాడ మ్యూజికల్ గ్రూప్లో ఇన్విటేషన్లో ఆయన లేనిదే ఏ ప్రోగ్రాం కూడా జరగలేదు. తర్వాత వాళ్ళు కూడా జిత్మోహన్ మిత్రా గారు మా బావగారు కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మరియు తర్వాత పియూసీ ఆర్ట్స్ కాలేజీలో రాయమండ్రిలో చదువుకోవడం ఇలా జరిగిందండి. ఇది ఒక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనేది ఎందుకంటే అందరికీ కూడా సుపరిచితమే, కానీ ఎంతోమంది ఆ క్లబ్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక బిఏ సుబ్బారావు గారు కానీ, ఒక రావు గోపాలరావు గారు కానీ, ఎస్వి రంగారావు కానీ అటువంటి దిగ్గజాలు వెళ్ళిన ఆ హాల్లో ప్రోగ్రాం చేస్తున్నామంటే నాకు ఎంతో ఆనందంగా ఉందండి, చాలా గర్వపడుతున్నాను. అందులో కాకినాడ పట్టణంలో నేను ఇక్కడ ఉద్యోగం చేయడం, నా మ్యారేజ్ అవ్వడం, తర్వాత మా మామగారు ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా చేయడం, మా నాన్నగారు ప్రొవిషన్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా చేయడం, అలాగే చిరంజీవి గారు వాళ్ళ ఫాదరు మా నాన్నగారు ఇద్దరు కూడా ఒకే డిపార్ట్మెంట్లో పనిచేయడం ఇలాగ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే సూర్యకాంతం గారు మా నాన్నగారు క్లాస్మేట్స్, ఇద్దరు మెక్లాన్ హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఇది ఇన్ని వివరాలతోటి ఉండడంతో నేను ఇక్కడ ఆనందంగా సంతోషంగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం అమల్లో భాగంగా మహిళా ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు, కండక్టర్ డ్రైవర్లపై పెరిగిన పని భారాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీపీటీడీ యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ గేట్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్పీ రావు, కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు ముందే ఆర్టీసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ పథకం అమలవుతున్న వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లి అధ్యయనం చేసిన నేపథ్యంలో డిమాండ్ మేరకు పెరగబోతున్న అంచనాల ప్రకారం స్త్రీశక్తి పథకం అమలుకు ముందుగా బస్సుల సంఖ్యను పెంచాలని సూచించినట్లు, తక్షణమే బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. అదేవిధంగా చెకింగ్ విధానాలను మార్చి ఆలస్యాలను నివారించాలని, అన్ని బస్సులకు హైడ్రాలిక్ డోర్స్ ఏర్పాటు చేసి మహిళా ప్రయాణికులు ప్రమాదాలకు గురి కాకుండా చూడాలని, అన్ని సర్వీసులకు రన్నింగ్ సమయాలు నిర్ధారించి రీస్కెడ్యూల్ చేసిన సమయాలకు బస్సులు తిరిగేలా చూడాలని, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టికెట్ ఇచ్చేలా నిబంధన మార్చాలని, ఇప్పటివరకు పొరపాటున పురుషులకు స్త్రీశక్తి టికెట్ ఇచ్చిన కేసులను నాన్ సీరియస్ గా తీసుకోవాలని, సింగిల్ క్రూ డ్యూటీలు రద్దు చేసి స్పెషల్ ఆఫ్ డ్యూటీలుగా మార్చాలని, విధుల్లోని సిబ్బందిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని, దాడికి గురైన సిబ్బంది తక్షణం కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ కార్యదర్శి పాషా, రాజమండ్రి డిపో కార్యదర్శి బీఆర్కే కుమారి, రామచంద్రపురం డిపో కార్యదర్శి వరలక్ష్మి, బిఏ రావు, ఎన్ రావు, దివాకర్, గోవిందు, అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బస్సులు తక్కువ కొనడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే అన్నింటికంటే ప్రాణం ఖరీదు మనం లెక్కలేని కట్టింది. ఈ స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత కండక్టర్లు, డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నాయి. కండక్టర్లు గుండాకి చనిపోతున్నారు, మరి అలాగే మహిళలు బస్సుల్లో జారిపోయి పడిపోతున్నారు. దీనివల్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ పథకం ఉంది. కాబట్టి మీరు వెంటనే బస్సులకి ఏదైతే హైడ్రాలిక్ డోర్లు ఏర్పాటు చేయాలని మా యూనియన్గా డిమాండ్ చేస్తున్నామో, దీనివల్ల ప్రాణం, ఆస్తి నష్టం జరగకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుందని కూడా మేము ఆలోచన విధానం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినాడు మా అధికారులు చాలా సర్వేలు చేసి చాలా డిపోలకు వెళ్ళి చాలా రాష్ట్రాలు తిరిగి చేశారు. దీన్ని అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మించడంలో యాజమాన్యం కూడా లోపం ఉంది. ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఈ స్త్రీశక్తి పథకం పెట్టకముందే ఎంటీడబ్ల్యూ యాక్ట్కి విరుద్ధంగా చార్ట్లు వేశారు. ఇప్పుడు ఈ స్త్రీశక్తి పథకం ఎక్కిన తర్వాత జనాల ఫ్లోటింగ్ వల్ల మేము ఎంటీడబ్ల్యూ యాక్ట్ మీద ఇంకా ఎక్కువ గంటలు పనిచేస్తున్నాం. కాబట్టి చట్ట ప్రకారంగా చార్ట్లు వేయాలి, కొత్త చార్ట్లు. స్త్రీశక్తి పథకానికి అనుగుణంగా రీషెడ్యూల్ చేసి ఓటీ డ్యూటీలు ఎత్తివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా ఈ పథకంకి అనేక మంది మరి డోర్లో పడిపోవడం వికలాంగులు అవుతున్నారు. అది ప్రభుత్వానికి ఈ పథకానికి చెడ్డ పేరు తెస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని ఇంట్లో మేము ఏదైతే యాజమాన్యానికి ప్రభుత్వానికి మా డిమాండ్లు తెలియజేస్తున్నామో వాటినన్నింటిని కూడా చెయ్యాలా. పురుషుడికి
టికెట్ ఇచ్చి మహిళలకు ఉచిత టికెట్ ఇవ్వకూడదనేది ఖచ్చితమైన నిర్ణయాన్ని పాటించాలని మా యునైటెడ్ వర్కర్స్ యూనియన్గా మేము తెలియజేస్తున్నాం. కూడా ఉపయోగించుకోలేని స్థితికి మేము నెట్టబడ్డాం కనుక ఖచ్చితంగా రన్నింగ్ సమయాలను సరిచేయకపోతే మరింత ఇబ్బందులు ఉంటాయి కనుక రన్నింగ్ సమయాలు సరిచేయండి, అరకొరగా ఉన్నటువంటి రన్నింగ్ సమయాలు సరిచేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మహిళలు 75 రోజులకు సంబంధించి 400 కోట్ల రూపాయలు గవర్నమెంట్ విడుదల చేసింది ఆర్టీసీకి. అంటే నెలకి 160 కోట్ల లెక్కలో ఇచ్చింది. నిజానికి నెలకి దగ్గర 200 కోట్లు పైబడి ఈవేళ ఈ పథకం ద్వారా మాకు ఖర్చు అవుతూ ఉన్నది. కానీ రూపాయికి రూపాయి ఇవ్వట్లేదు కనుక మీరు మహిళలకి టికెట్ లేనటువంటి స్థితిని మీరు కల్పిస్తే మరింత అభివృద్ధికరంగా మేము మా సేవలను అందించగలుగుతాము. ఎక్కిన ప్రతి ఒక్కరిని లోనకి తీసుకుపోయి సురక్షితంగా వాళ్ళు ప్రయాణాన్ని ముగించడానికి మాకు సమయం దొరుకుతుంది కనుక ఖచ్చితంగా రన్నింగ్ సమయాల్ని ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా బస్సులకు ఖచ్చితంగా డోర్లను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయకపోతే మీరు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకము ఫెయిల్ అయ్యి మహిళలు దుర్మార్గంగా కాలు చేతులు కోల్పోవటం, ప్రాణాలు విడచడం ఇది మనకంత ప్రతిష్ట కాదు కనుక ఖచ్చితంగా డోర్లను ఏర్పాటు చేయండి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలు ప్రయాణం చేయటం వల్ల మీరే లెక్కలు ఉన్నాయి మీ దగ్గర. ఈ పథకానికి ముందు 30% అయితే ఇవాళ 60% మంది ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నారు. కనుక అత్యధికంగా ఉన్నటువంటి మహిళలకు ఇస్తున్న 0 టికెట్లు పొరపాటున పురుషులకు కూడా డబ్బులు తీసుకుని మేము ఇస్తూ ఉన్నాము. కనుక ఈ కేసుల్ని సీరియస్ కేసులో చూడొద్దు. ఇంకా మీరు ఒకే కోణంలో చూస్తున్నారు. దీని వెనకాల చూస్తే మహిళలకు మేము పొరపాటున డబ్బులు టికెట్లు ఇచ్చి డబ్బులు కోల్పోతున్నాము. ప్రతిరోజు వందలాది రూపాయలు కండక్టర్లు, టిమ్ము డ్రైవర్లు కోల్పోతున్న విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా దీన్ని కూడా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రమాదకర పురుగుల మందు సేవించి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో కాకినాడ మెడికవర్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి తరలించగా డాక్టర్ వసంత్ కుమార్ నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం చికిత్సను అందించగా విజయవంతంగా రక్షించడం జరిగిందన్నారు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంటర్ హెడ్ సుభాకర్ రావు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వసంత్ కుమార్, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ మణికంఠ, సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్, ఐసాక్, రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మగతలో ఉన్నారండి, నేనే చూశానండి. వచ్చే టైం కదా మగతలోనే ఉన్నారు. మగతలో ఉన్నారు కాకపోతే డైల్యూటెడ్గా తీసుకొని దాంతోపాటు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నానని చెప్పేసి అన్నారు. పాయిజన్ ఏదైతే ఉందో కాకపోతే ఆయన కండిషన్ అంత ఫాస్ట్గా డిటరేషన్ అవన్నీ చూస్తే అంత తక్కువ క్వాంటిటీ లాగా అయితే మాకు అనిపించలేదు. మరి క్వాంటిటీ ఎంత నాకు తెలియదు. వచ్చిన గంటన్నరలోకి వచ్చారు. వచ్చిన వెంటనే మేము గ్యాస్ట్రిక్ లెవెల్ అయితే పొట్టతో క్లీన్ చేసి అంతా అయ్యింది అనుకున్న టైంకి సివియర్ పెద్ద కాఫ్ వచ్చింది అనమాట. కాఫ్ రావడం వల్ల గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అన్ని మళ్ళీ బయటకు వచ్చి లంగ్స్లోకి వెళ్ళాయి. సో ఆయన కండిషన్ నిమిషానికి డిటరేట్ అవుతుందని ఎమర్జెన్సీగా వెంటిలేటర్ అయితే కనెక్ట్ చేయాల్సి వచ్చింది. కనెక్ట్ చేసి రికవరీ అయితే చేయగలిగాము. దానికి తర్వాత ఐసీయూ షిఫ్ట్ చేసాం. ఐసీయూలో డాక్టర్ గారు కూడా అన్ని చూసుకొని వెంటిలేటర్ తీశారు 4-5 days. ఇదేంటంటే ఒక 50 years మేల్ అనమాట. ఓపీ పాయిజన్ అంటాం. అంటే ఇది కొద్దిగా డేంజరస్ పురుగుల మందు. అవి తీసుకొని వచ్చారు. సో ఇక్కడికి రాగానే మొత్తం ఒక పెద్ద దగ్గొచ్చి వామిటింగ్ వచ్చేసి యాస్పిరేట్ చేసుకొని మొత్తం డ్రౌజీ అయిపోయారనమాట. సాట్స్ కూడా పడిపోయి. సో వెంటనే మా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉన్న టీం వాళ్ళు ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ పురుగుల మందు ఏంటంటే ఇది చాలా డేంజర్. మొత్తం మన బాడీలో నరాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంతోపాటు పైగా ఈ న్యూమోనియా అనేది, సో ఈ రెండు కూడా చాలా డేంజరస్ కాంబినేషన్. సో ఇక్కడ మా క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఫిజిషియన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అందరు కూడా సో ఒక కోఆర్డినేటెడ్ వేలో డీల్ చేసి ఆ పేషెంట్ కూడా 4 రోజులు వెంటిలేటర్ పైన ఉన్నారు. సో అంతా అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఇంప్రూవ్మెంట్ అవ్వడం, తగ్గిపోవడం, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఛాలెంజింగ్ సినారియో ఇవన్నీ కూడా మా టీం బాగా కోఆర్డినేట్ చేసుకొని డీల్ చేసి ఇవాళ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే స్టేజ్కి వచ్చారనమాట. అటువంటి సమయంలో సరైన హాస్పిటల్కి లైక్ మెడికవర్ లాంటి హాస్పిటల్ కనుక రాగలిగితే డాక్టర్స్ ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా మా 100% ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. మా ఎఫర్ట్స్ అలాగే పేషెంట్ వైపు నుంచి వచ్చే రికవరీ వీటన్నిటినీ ఒక పాజిటివ్ వేలో మార్చుకుని పేషెంట్లు తమ జీవితాలని నిలబెట్టుకోవడానికి దాని ద్వారా
కుటుంబాలు ఇబ్బందులు పడుకోకుండాను, కుటుంబాల్లో లాసెస్ లేకోకుండా ఒక కుటుంబ పెద్దను పోగొట్టుకున్నామో, లేదంటే వయసులో ఉన్నటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నామో, లేదంటే కుటుంబంలో సంపాదించేటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నామో అనే పరిస్థితి కాకుండా వారు తిరిగి వారి జీవితాల్లోకి ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైము మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని కనుక ప్రజలు గుర్తించి సరైనటువంటి సమయంలో వచ్చి సరైన హాస్పిటల్లో కనుక రాగలిగితే పేషెంట్లకి బెనిఫిట్ అవ్వటం అనేది జరుగుతుంది. మా హాస్పిటల్లో దగ్గర ఈ హాస్పిటల్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. దగ్గర అంటే చాలా కేసులు చేసాం, ఇలాంటి పాయిజనింగ్ కేసెస్. ఒక రకంగా చెప్పాలంటే దగ్గర ఒక 100 కేసెస్ని ట్రీట్ చేసామని చెప్పొచ్చు. సో మ్యాక్సిమం పాజిటివ్ అవుట్కమ్తోనే బయటకు వెళ్ళారు. సో ప్రజలు ఇది రాకూడదు యాక్చువల్గా, బట్ ఇన్ కేసు ఎలాంటి పరిస్థితి వస్తే కనుక ఆతృత పడటం కాకుండా సందర్భంగా నిర్ణయం తీసుకొని మంచి హాస్పిటల్కి చేరుకోవాలనేది మా ఉద్దేశం. రాష్ట్రంలోని కాపు సంఘాలని ఒక తాటిపైకి రావడంతో పాటు దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలతో కలిసి పయనిస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుందని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. కాకినాడలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాపు, తెలగ, ఒంటరి, బలిజ, తూర్పు, మున్నూరు కాపు రాష్ట్ర జేఏసీ ఆత్మీయ సమావేశం దాసు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో పలు జిల్లాలను కాపు జేఏసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపులకు ప్రాధాన్యతనిచ్చి పరిపాలన సాగాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల అండదండలతోనే అధికారం చేజిక్కించుకుని అధికారం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ శాంతియుతంగా కాపులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని, దాన్ని తక్కువగా అంచనా వేయొద్దని సూచించారు. ప్రకాశం జిల్లా కాపు నాయకులు కాకుపాటి వెంకటేష్, అనంతపురం జిల్లా కాపు నాయకులు రాయల బాబులు మాట్లాడుతూ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కాపుల మనుగడ కష్టంగా ఉందని, వారిని చైతన్యం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కాపు నాయకులపై ఉందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్, చందు జనార్దన్లు మాట్లాడుతూ ప్రతి నెల 15వ తేదీన ఒక జిల్లాలో కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖ జిల్లా కాపు సంఘం నాయకులు కర్రి వెంకటరమణ మాట్లాడుతూ భరోసా కేంద్రాల ద్వారా కాపులకు సంక్షేమం చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాట్నం వెంకటరత్నంలు, బాసెట్టి ప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, గంగిరెద్దుల వెంకటరమణ, కిరణ్, పి సేతు మాధవరావులు మాట్లాడుతూ కాపు సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని సమావేశంలో తెలిపారు. అనంతరం కాపు ఐక్యతను ప్రదర్శించారు. రాష్ట్ర జేఏసీ నాయకులు ఆరేటి ప్రకాష్, ఎర్ర వేణుగోపాలరాయుడు, రామదేవ్ సీతయ్య దొర, మల్లాడి విష్ణు, వంగ సత్యనారాయణ, జంక్షన్ బాబ్జీ, కోన ఉమేష్, కూరాకుల చిన్నబాబు, మావులూరు సురేష్ నాయుడు, గొల్లపల్లి లక్ష్మణరావు, మాధవరపు తిరుమలరావు, గుండు శ్రీనివాసరావు, వాసిరెడ్డి జ్యోతికుమార్, దూళ్ల నాగభూషణం, కోపిశెట్టి శ్రీను, గంగిరెడ్డి వెంకటరమణమూర్తి, తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు, తూర్పు కాపు 13 జిల్లాల ఉద్యమ నాయకులందరినీ కూడా ఆత్మీయ సమావేశానికి పిలవడం జరిగింది. దీని పూర్తి ఉద్దేశం మేమంతా 95% కాపులు, తెలగలు, బలిజలు కూటమికి పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాపులు 30 సంవత్సరాలుగా వెనకబడి చూసుకుంటుంటే చాలా వెనకబాటుతనం ఉంది. ప్రభుత్వాన్ని నెగ్గించాలన్నా, ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నా ఈ 1 కోటి మంది కాపులు కీలకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముందుగా ఈ ప్రెస్ మీట్ కానీ, ఈ జేఏసీ మీటింగ్ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వాలు ఉన్నాం మేమంతా కూడా. కానీ రాయలసీమ జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేదు, ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత తగ్గింది, కోస్తా జిల్లాలో దామాసా ప్రకారంగా కొన్ని సీట్లు ఇవ్వలేదు కనుక ఇప్పుడైనా దామాసా ప్రకారంగా నామినేటివ్ పోస్టులన్నా 1 కోటి మంది కాపులకి ఇవ్వాలన్నదే ప్రధాన పాయింట్. రెండోదిగా మరి ఏదైతే ఆ రోజు 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడో దాన్ని చంద్రబాబు నాయుడు గారు నిమ్మని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏదైతే కాపు కార్పొరేషన్కి అమౌంట్ ఇస్తా ఉన్నారో సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానని, 3,000 కోట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు అవస్థ ఉంది. పారిశ్రామికవేత్తలుగా కాపుల్ని పెంచుతామని చెప్పారు, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు కనుక దాని మీద కూడా మా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం వచ్చి 15 సంవత్సరాలు ఉండాలని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కానీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ పెద్ద కులం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది కనుక తప్పకుండా ఈ నిర్ణయాల్ని
కాకినాడ జేఎన్టీయూకే క్రీడా మైదానంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ 2వ రోజు పలు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. యూనివర్సిటీల నుండి వచ్చిన క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించారు. పోటీలను జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, రెక్టార్ ప్రొఫెసర్ సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, ఓఎస్డీ డి కోటేశ్వరరావు, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ జి శ్యామ్ కుమార్, పీడీ జీఆర్కే రాజు పర్యవేక్షించారు. ఫ్లాగ్ డే సందర్భంగా కాకినాడ త్రివిధ దళాల విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సైనిక భవనంలో అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫ్లాగ్ డేని పురస్కరించుకుని 56,000 రూపాయల విరాళాన్ని సైనిక సహాయ నిధికి విరాళాలు సేకరించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి కృష్ణారావుకు అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత సైనిక అధికారి రామారావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కృష్ణారావులు మాట్లాడుతూ సైనిక సహాయ నిధికి సమకూర్చిన విరాళాలను మాజీ సైనికుల సంక్షేమానికి వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు జిఎస్ఎన్ మూర్తి, అధ్యక్షులు శ్రీ నగేష్, జనరల్ సెక్రటరీ వరప్రసాద్, వ్యవస్థాపకులు ఉపాధ్యక్షులు ఎస్ రామారావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క సైనికుల ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ 56,000 చెక్కుని ఈరోజు మేము డిఎస్డబ్ల్యూ గారికి అందజేయడం జరిగింది. ఈ ఫండ్ కేవలం ఒక ఆర్మీలో పనిచేసిన అందరికీ కూడా ఇది ఉపయోగకరమైన ఫండ్. ఇందులో నుంచే మన పిల్లలకి స్కాలర్షిప్, అలాగే మన మ్యారేజ్ గ్రాంటు, అలాగే పెన్షన్ లేని అర్బన్ పెన్యూరీ గ్రాంట్స్ కింద పెన్షన్ లేని వాళ్ళకి 4,000 రూపాయల పెన్షను, అలాగే ఇంకా పెన్షన్ లేని పెన్షనర్స్ ఉంటారు, విడోస్, వాళ్ళకు కూడా పెన్షను, ఇవన్నీ కూడా మనకి ఈ ఫండ్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు ఫండ్ చాలా తక్కువగా ఉండేది, అప్పుడు కేవలం 500, 1000 ఇచ్చేవాళ్ళు. ఈ ఫండ్ మనం అంతా కలెక్ట్ చేసి ఇలా రైజ్ చేయడం వల్ల ఇవాళ పెన్షన్ 4,000 ఇస్తున్నారు. మ్యారేజ్ గ్రాంట్ కూడా ఒకప్పుడు 10,000, 20,000 ఉండేది, ఇప్పుడు 50,000 రూపాయలు చేశారు పిల్లలకి. అలాగే స్కాలర్షిప్లు కూడా 10,000 ఉన్న స్కాలర్షిప్ 30,000 అయింది. ఇది అందరికీ కారణం మన యొక్క సైనికుల సంఘీభావం, మన యొక్క డొనేషన్స్ కలెక్షన్ చేసిన వల్లే మన ఫండ్ పెరిగి మనం అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఈ ఎస్పెషల్లీ దీనికి మాకు బాగా అసోసియేషన్ తరఫు నుంచి కాకినాడ ట్రై సర్వీస్ అసోసియేషన్ తరఫున మనం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. మేము ఇంకా వేరే అసోసియేషన్కి మాకు సంబంధం లేదు. మేము ప్రత్యేకించి లాస్ట్ ఇయర్ కూడా 40,000 ఇచ్చాము, ఈ సంవత్సరం 56,000 ఇచ్చాము. దానికి మెయిన్ కారణం మా నగేష్ గారు, మా మూర్తి గారు, మా ప్రసాద్ గారు, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఇంచుమించు 36,000 వీళ్ళదే ఉంది. వీళ్ళకి ప్రత్యేకించి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అందరికీ కూడా మా తరఫున కాకినాడ ట్రై సర్వీస్ వెటరన్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. వీరి యొక్క సపోర్ట్ అన్నది చాలా అమోఘమైనటువంటిది. అంతేకాదు మరి చాలామంది మాజీ సైనికులు కూడా మాకు వచ్చి సపోర్ట్ అందించడం అంటూ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఆనరీ ప్రెసిడెంట్ గారు జిఎస్ఎన్ మూర్తి గారికి, ప్రెసిడెంట్ గారు అయినటువంటి నగేష్ గారికి, ఫౌండరు అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రామారావు గారికి, జనరల్ సెక్రటరీ వరప్రసాద్ గారికి మరి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ జిల్లాలో నేను ఛార్జ్ తీసుకున్నాక మాజీ సైనికులందరికీ కూడాను నేను హామీ ఇస్తున్నాను, మీ అందరి యొక్క సమస్యల్ని తీర్చడానికి నేను పూర్తిగా శ్రమిస్తాను. అందులో ఇంతకు ముందు చేసినట్లుగానే చక్కగా నా యొక్క కార్యకలాపాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే నన్ను మీ ఫోన్ ద్వారానైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ లీగల్ ఎయిడ్ కూడాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పర్శ ప్రోగ్రాం కూడా కూడాను ఏ సమస్యలు ఉన్నా కూడాను ప్రత్యేకించి ఒక పర్సన్ పెట్టి ఆ సమస్యలన్నీ తీర్చడానికి చూస్తున్నామండి. అలాగే పబ్లికేషన్ ఆఫ్ పార్ట్ ఆర్డర్ కానివ్వండి, ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గరికి కాంటాక్ట్ అయినా లేదంటే ఫోన్లో కాంటాక్ట్ అయినా సరే మేము తప్పనిసరిగా తీరుస్తాము. ఈ సందర్భంగా మరొకసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్కి కంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగలు, సుమారు 14 లక్షల రూపాయల విలువైన 29 బైక్లు స్వాధీనం. వివరాలను వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్. ఈ నెల 29న ఈతకోటలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీసీల బహిరంగ సభ విజయవంతం చేయాలని వేదిక జాతీయ అధ్యక్షులు వీరపల్లి శ్రీనివాస్ పిలుపు. గోదావరి మాత పవిత్రతను తెలిపేందుకు చేపట్టిన నాసిక్ నుండి మహారాజుల యాత్ర. పిఠాపురానికి చేరుకున్న సుమారు 500 మంది స్వామీజీ మహారాజులు.
అంగన్వాడీల వేతనాలు పెంచాల్సిందే. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.